హాయ్ అండి, వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక ముఖ్య విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. నిన్న నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసి నాకు చాలా బాధేసింది. రాత్రంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. నేను దాని గురించి మీతో వివరిద్దాం అనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లికి మొదటి స్థానాన్ని ఎందుకు ఇచ్చారు? అమ్మ బిడ్డను నవమాసాలు మోసి కంటుంది కాబట్టి. దేవుళ్ళ కన్నా గొప్ప స్థానం తల్లి, తండ్రికి ఇచ్చినప్పుడు వాళ్ళని ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా చూసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది మానసికంగా పిల్లలు పట్టించుకోక ఆశ్రమాల్లో కొంతమంది వాళ్ళే ఒంటరిగా బ్రతుకుతూ, కొంతమంది ఎందుకు ఇలా? వాళ్ళు ఏమైనా మనల్ని నగలు అడుగుతారా? పంచభక్ష పరమాన్నాలు అడుగుతారా? ఒక ముద్ద అన్నమే కదా వాళ్ళని ఆ వయసులో చూసుకోవడం. ఆ ప్రేమే కదా వాళ్ళకి కావాల్సింది. ఒక చిన్న పలకరింపే, అమ్మ అన్నం తిన్నావా, నాన్న మందులు వేసుకున్నావా అని ప్రతిరోజు సాయంకాలానికి ఒక్క దూరంగా ఉండేవాళ్ళు ఒక్క ఫోన్ కాలు, దగ్గరగా ఉండేవాళ్ళు 2 నిమిషాలు పక్కన కూర్చొని పలకరిస్తే అంతకన్నా వాళ్ళు ఇంకేం కోరుకుంటారండి మన దగ్గర? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ముసలి వయసులో ఎంతమంది నరకం అనుభవిస్తున్నారో చాలామందిని చూస్తున్నామండి. వాళ్ళు మన కోసం జీవితాన్ని ఇచ్చారు కదా, ఆ కొంచెం ప్రేమ వాళ్ళ మీద చూపించలేమా అనిపిస్తుంది. ఇంతకీ నేనేంటి ఇలా మాట్లాడిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి. నేను కొంచెం సేపు మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడాలన్నా మనం తట్టుకోలేము. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడున్నా సరే నరికినా పాపం ఉండదండి వీళ్ళని. వీడియో చూస్తుంటేనే మనం తట్టుకోలేకపోతుంటే అక్కడ నిలబడి వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారో. ఆ వీడియో చూసి తీసేవాళ్ళైనా కూడా అడ్డుపోలేదు. బాగా ముసలి వాళ్ళు అయిపోయాక కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది కొంచెం ఇబ్బంది పెడుతుంటారు, విసిగిస్తుంటారు, బాగా విసిగిస్తుంటారు. అది నేను చాలా దగ్గరలో చూస్తున్నా. కానీ మనం చిన్నప్పుడు మనం విసిగించినప్పుడు వాళ్ళు మనతో పడ్డారు కదా, అలా మనం పడాలి. లేదంటే ఒక దండించాలి. గోల్ చేయమాక, అరవకూడదు, ఏదో ఒకటి చెప్పుకోవాలి. కానీ ఈ రకంగా కొడతారు అసలు వాడి మనిషేనా? కొంతమంది ఉంటారండి, గుళ్ళకు తెగెళ్తుంటారు. ఆ గుళ్ళకి వెళ్తారు, గుళ్ళల్లో వెళ్ళి పూజలు చేస్తారు, కానీ ఇంట్లో అమ్మా నాన్న మాత్రం చూసుకోరు. తల్లి గర్భం మొదటి దేవాలయం. ఆ విషయం వాళ్ళకి మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారా కానీ ఆ తల్లిని వదిలేస్తారు. గుళ్ళు గోపురాలు. దేవుడు క్షమిస్తాడా అండి? అమ్మా నాన్న చూడకుండా దేవుళ్ళు చుట్టూ తిరిగితే? వాళ్ళు గుళ్ళకి వెళ్ళకపోయినా అనవసరం, చక్కగా ఇంట్లో దండం పెట్టుకున్నా చాలండి. అమ్మా నాన్నని చూసుకుంటా గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తేనే కాదు. నాకు చాలా బాధ అనిపించి నేను ఇది వీడియో చేశానండి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నేటి సమాజానికి, భావి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.